హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి అనాలిసిస్ చేసే ముందు ఒకసారి గ్లోబల్ మార్కెట్ చెక్ చేద్దాం. గ్లోబల్ మార్కెట్లో అంత నెగిటివ్ లేదు, మొత్తం పాజిటివ్గానే ఉంది, అంతా గ్రీన్లోనే ఉన్నాయి. డౌన్ జోన్స్ అయినా, S&P 500 అయినా, నాస్డాక్ అయినా అంతా 1.5% కన్నా అబోవ్నే ఉన్నాయి. సో గ్లోబల్ మార్కెట్ అనేది గ్రీన్లో ఉన్నాయి. అలాగే FIs DIs డేటాకి వస్తే FIs అనేవాళ్ళు 51% వరకు లాంగ్ సైడ్ ఉన్నారు, 48% వరకు షార్ట్లోనే ఉన్నారు. అలాగే ప్రోస్ కూడా 53% వరకు లాంగ్లో ఉన్నారు, 46% షార్ట్లో ఉన్నారు. అంటే ఈరోజు షార్ట్ని ఏడ్ చేసుకున్నారు FISన ప్రో. అలాగే రీటైలర్ విషయానికి వస్తే అంటే మనము 53% లాంగ్ సైడ్లోనే ఉన్నారు, అది కూడా అగ్రెసివ్గా ఈరోజు యాడ్ చేశారు. అలాగే మన మార్కెట్ అనాలిసిస్ విషయానికి వస్తే సింపుల్ అండి. మన మార్కెట్ అనాలిసిస్ రేపటి కోసం, రేపు మేబీ సైడ్ వేస్ అవ్వచ్చు, ఎందుకంటే ఇవాళ సైడ్ వేస్ ఉంది, నిన్న సైడ్ వేస్ అయింది. సో ఈ రేంజ్ అనేది ఉంది కదా, ఈ 24,350 ఈ రేంజ్ని బ్రేక్ చేసి పైన క్లోజ్ అవ్వాలి, లేదా 23,900 అనే ఈ లెవెల్ని బ్రేక్ చేసి కిందనైనా క్లోజ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మార్కెట్లో డైరెక్షన్ ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే సైడ్ వేస్ అనమాట. ఇవి ఒక రేంజ్. స్కాల్పర్ విషయానికి వస్తే ఇదేనండి లెవెల్స్ కనిపిస్తుంది కదా, 24,200 ఇది టచ్ చేసింది ఆల్రెడీ. సో రేపు కొద్దిగా ఇక్కడ ఈ లెవెల్కి ఓపెన్ అయ్యి కొద్దిగా ఇక్కడ వచ్చేసి మళ్ళీ కొద్దిగా వస్తుంది. అదే కానీ గ్యాప్ ఓపెన్ అయింది రేపు ఈ లెవెల్ కన్నా పైన, అంటే ఈ లెవెల్ ఇక్కడ కానీ ఓపెన్ అయితే ఇది కొంచెం వర్క్ అవుతుంది. బట్ ఎన్నిసార్లు ఇది టచ్ చేసింది కదా, ఇది కొద్దిగా వీక్ అయి ఉంటుంది. సో ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మార్కెట్ కింద సైడ్ వస్తే, అంటే బై సైడ్ చేయడం అంటే ఈ మార్కెట్ ఈ లెవెల్కి వస్తే కొంచెం బౌన్స్ వస్తుంది, కొద్దిగా ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది మార్కెట్. అదే కానీ దీన్ని బ్రేక్ అయితే మాత్రం దీని టార్గెట్ 23,600 ఈ లెవెల్కి వరకు రావచ్చు అనమాట. ఈ లెవెల్ వరకు మధ్య మధ్యలో ఆగుతుంది అనుకోండి, 23,750 23,700 కొంచెం ఆగుతుంది. సో అల్టిమేట్గా ఇది మన టార్గెట్ కిందకు వస్తే 23,600. ఇది ఓన్లీ స్కాల్పర్స్ అనమాట, అంటే ఒక 20 to 30 minutes వరకు టైం ట్రావెల్ చేసే వాళ్ళకి అయితే ఇది పనికి వస్తుంది. లేదు నేను ఇంట్రాడే చేస్తాను అంటే ఇంట్రాడే చేసే వాళ్ళకి అయితే ఈరోజు ఇది ఆల్రెడీ వర్క్ అయిందండి. సో ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్, ఈరోజు ఆల్రెడీ ఇక్కడ నుంచి కరెక్షన్ అయింది. సో ఇది ఆల్రెడీ వర్క్ అయింది. సో రేపు దీన్ని బ్రేక్ చేసేటట్టు ఉంది రేపు మార్కెట్. సో బ్రేక్ చేస్తే మంచిదే, బై సైడ్కి వస్తుంది, అంటే బుల్లిష్ మార్కెట్ రన్ అవుతుంది. 24,800 టార్గెట్ ఇచ్చుకోవచ్చు. అలాగే సెల్ సైడ్ విషయానికి వస్తే ఆల్రెడీ నెగిటివ్లో ఉంది కాబట్టి ఈ లెవెల్ నుంచి కొద్దిగా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. సో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఇక్కడ వరకు టార్గెట్ ఇచ్చుకోవచ్చు, అంటే ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ అవుతాయి అన్నమాట మార్కెట్. ఇదని నిఫ్టీ విషయానికి వస్తే. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో సింపుల్ అండి, ఈరోజు జస్ట్ వెళ్ళింది కానీ కొంచెం వెళ్ళలేదు పైకి. సో ఇదేనండి, ఈ లెవెలే సెల్లింగ్ జోన్ అనమాట. ఈ లెవెల్కి వస్తే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, అలా డౌన్కి వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇది బయింగ్ జోన్కి వచ్చేసి ఇది బై చేసుకుని వెళ్ళిపోతుంది కదండి. ఇది ఒక రేంజ్, అంటే 49,600 అండి. ఈ 600 కిందకి బ్రేక్ అయితే కానీ కిందకి రాదనమాట, ఇది ఒక రేంజ్. సో అప్ సైడ్కి వెళ్ళాలంటే 50,500 ఈ రేంజ్ని కొద్దిగా బ్రేక్ చేయాలి. సింపుల్ అండి. మార్కెట్ రేపు ఈ లెవెల్కి వస్తే కిందకి వస్తుంది, అదే కిందన వస్తే ఇక్కడ నుంచి బౌన్స్ అవుతాయి. ఇది ఇంట్రాడే చేసే వాళ్ళకి అయితే. అది స్కాల్పర్స్కి అయితే ఇదే లెవెల్ అండి. ఈరోజు ఆల్రెడీ వర్క్ అయిపోయింది. ఇది నిన్న చెప్పాము, ఈ లెవెల్ నిన్న లెవెల్ చెప్పాము. ఇది ఆల్రెడీ వర్క్ అయింది. సో మధ్యలో ఇది ఒక సపోర్ట్ క్రియేట్ చేసింది, ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది. సో రేపు స్కాల్పర్స్కి అయితే రేపు ఈ లెవెల్ మంచి లెవెల్ అండి, అంటే 49,700 ఈ లెవెల్ నుంచి కొంచెం ఎక్కువ కాదు, ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది ఇక్కడ. సో కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు మార్కెట్ ఇక్కడ నుంచి. అలాగే ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి ఓపెన్ అయ్యి ఇక్కడ వెళ్తే మాత్రం షార్ప్గా ఫాలో వస్తుంది అండి రేపు. ఎందుకంటే ఇది ఒకసారి టెస్ట్ చేసింది కానీ ఇది సెకండ్ టైం ఇది క్రియేట్ చేసింది రెసిస్టెన్స్. సో కొంచెం చాలా షార్ప్గా ఫాలో అవుతుంది రేపు. ఇక్కడ వస్తే బయింగ్ లెవెల్ అయితే కొంచెం చిన్నది బై వస్తుంది. ఇదండి మన మార్కెట్ లెవెల్స్. మార్కెట్ అనాలిసిస్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి.